పూర్ణాస్ డైరీ ఛానల్కి స్వాగతం. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను. చాలా ఈజీ, ఇది బిగినర్స్ కూడా చేసేయచ్చు అండ్ సంవత్సరం నిల్వ ఉంటుంది. ఒక్క చుక్క నూనె కూడా ఇందులో వాడక్కర్లేదు. అంటే ఎవరైనా పోపు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ పోపు కోసం వేసే నూనె తప్పితే నిలవ ఉన్నా కూడా ఈ పచ్చళ్ళలో మనం కొంచెం కూడా నూనెని కలపమన్నమాట. సో అదే దీని ప్రత్యేకత. జనరల్గా ప్రతి ఇంట్లోనే నిమ్మకాయ పచ్చడి అనేది ఇష్టపడే వాళ్ళే ఉంటారు కాబట్టి, సో ప్రొసీజర్ కూడా చాలా తక్కువ కాబట్టి అందరూ పెట్టుకుంటారు జనరల్గా. బిగినర్స్కి అంటే పచ్చళ్ళు అంటే అమ్మో చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, మనం చేయలేము అని భయపడే వాళ్ళకి చాలా ఈజీ అనేసి ఈ వీడియో ద్వారా చెప్పాలని ఈ నిమ్మకాయ పచ్చడిని చూపిస్తున్నాను అనమాట. సో నిమ్మకాయ పచ్చడికి రెండు విషయాలను మనం కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి. ఒకటి ఏంటంటే నిమ్మకాయ పచ్చడి కోసం మనం నిమ్మకాయలు కొనుక్కునేటప్పుడు నిమ్మకాయలు ఎలా ఉండాలంటే ఎల్లో కలర్లో ఉండాలి, జ్యూసీగా ఉండాలన్నమాట. అప్పుడు పచ్చడి బాగుంటుంది. అంతేగాని గ్రీన్ కలర్వి మటుకు కొనద్దు. ఎందుకంటే గ్రీన్ కలర్వి కొనడం వల్ల పసరుగా ఉండి మనకి చేదు వస్తుంది, వగరు వస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసరికి తడి స్పూన్ ఒకటి నిమ్మకాయ పచ్చడి చేసేటప్పుడు పెట్టకూడదు. తడి స్పూన్ ఈ పచ్చడి అని కాదు, ఏ పచ్చడిలోనూ తడి స్పూన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి నిలవ ఉండదు, పాడైపోతాయి అన్నమాట పచ్చళ్ళు. సో అందుకని తడి స్పూన్ మటుకు అసలు పెట్టకండి. సో ఆ పచ్చడి ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం. నిమ్మకాయల్ని చక్కగా వాష్ చేసుకొని వాటిని తడి లేకుండా తుడుచుకొని ఒక నిమిషం ఎండలో పెట్టుకోవాలి. ఏమన్నా వాటర్ ఉంటే కనుక డ్రై అయిపోతుంది. సో నేను మొత్తం 22 నిమ్మకాయలు తీసుకున్నాను. 22లో ఏం చేశాను అంటే 11 నిమ్మకాయలనేమో చెక్కల్లా కట్ చేసి రసం తీసాను. 11 నిమ్మకాయలనేమో ముక్కల్లా కట్ చేశాను పచ్చడి కోసం. ఒక మీడియం సైజు కాయని 8 ముక్కల్లా కట్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ షేప్ వస్తుంది అనమాట. హాఫ్ని 4 ముక్కల కింద కట్ చేశాను. ఇప్పుడు మనం ఏంటంటే మనం జ్యూస్ తీసుకున్నాం కదా, ఆ జ్యూస్ని చెల్లి పట్టేయాలి, ఒక్క గింజ కూడా లేకుండా. గింజ ఉంటే కనుక చేదు వస్తుంది, వగరు వస్తుంది అని చెప్పి గింజలు ఉంటే తినడానికి కూడా ఇబ్బంది కదా. సో మొత్తం చెల్లిని పట్టేసేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ 1/2 కప్పు సాల్ట్ వేయాలి. సాల్ట్ మెజర్మెంట్స్ ఎప్పుడు ఎలా చూసుకోవాలి అని అంటే, మనం ఇప్పుడు ఈ లిక్విడ్లో అంటే ఈ జ్యూస్లో సాల్ట్ పసుపు కలిపిన తర్వాత టేస్ట్ చేస్తే మనకి ఉప్పగా ఉండాలన్నమాట. అండ్ లాస్ట్లో మనం స్పూన్తో పైకి తీస్తున్నప్పుడు లాస్ట్లో కొంచెం ఉప్పు తగలాలి, కింద అడుగున డైల్యూట్ అవ్వకుండా ఉన్న ఉప్పు కొంచెం ఉండాలన్నమాట. సో అలా మెజర్ చేసుకోండి, ఎందుకంటే ఉప్పగా ఉండకపోతే కనుక నిమ్మకాయ పచ్చడి పాడైపోతుంది. ఎలాగో నిమ్మకాయలు పులుపు కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుంది. సో దాన్ని బట్టి ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఈ మనం కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి తర్వాత ఉప్పు పసుపు కలిపిన నిమ్మరసం ఉంది కదా, ఆ రసాన్ని ఈ నిమ్మకాయ ముక్కల్లో మిక్స్ చేయాలన్నమాట. మీరు గమనిస్తే ఆ లాస్ట్లో సాల్ట్ మిగిలిపోయింది చూసారా. సో ఆ సాల్ట్ ఇంకా కరగలేదు అందులో, అందుకని దాన్ని అలాగే ఆ ద్రావణంలో వేసేసాము. వేసి దాన్ని బాగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే అవన్నీ కూడా ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఆ ముక్కలన్నీ కూడా అలాగా జ్యూస్లో మిక్స్ అయ్యి ఊరుతాయి, అవి ఊరాలన్నమాట. సో అలా ఊరేలాగా ఎప్పుడు లిక్విడ్ ఉండాలి. జ్యూస్ నేను ఇప్పుడు 11 కాయలకి ఇంత జ్యూస్ వచ్చింది కాబట్టి ఇది సరిపోయింది. లేదు అంటే ఇంకొన్ని ఎక్కువ కాయలైనా కూడా, జ్యూస్ తక్కువ ఉందనుకోండి కాయల్లో, ఇంకొన్ని ఎక్కువ కాయలైనా పిండాలి. పిండి మనం జ్యూస్ బాగా ఇందులో మునిగేలాగా, ముక్కల్లో మునిగేలాగా పోయాలన్నమాట. అప్పుడు అవన్నీ బాగా ఊరుతాయి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దానికి మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఎవ్రీడే దీన్ని ఒకసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చక్కగా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా 5 డేస్ చేయాలి. 5 డేస్ చేస్తే చక్కగా ఇలా ఊరిపోతాయి అన్నమాట. ముక్కలకి రసం అంతా పట్టేసి రసం కూడా చక్కగా అయిపోతుంది. కొంతమంది 3వ రోజు దీన్ని ఎండలో 1 గంట 2 గంటలు పెడతారు. అలా ఎండలో పెట్టడం వల్ల ఈ పచ్చడి పాడవదు అని చెప్పి అలా చేస్తారు. బట్ ఎండలో పెట్టకపోయినా ఉప్పు కనుక కరెక్ట్గా సరిపోయిందంటే కనుక
అస్సలు పచ్చడి పాడవటం అనేది ఉండదు. సో ఉప్పు అనేది మటుకు మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇందులో కారాన్ని కలుపుతున్నాను. ఈ కారం కూడా ఏంటంటే మన పులుపు ఉప్పదనాన్ని బట్టి కారాన్ని కలుపుకోవాల్సి వస్తుంది. నాకు ఇందులో ఆల్మోస్ట్ 4.5 టేబుల్ స్పూన్స్ కారం పట్టింది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన మెంతుల పొడి ఉంటుంది కదా, దాన్ని ఒక 1/2 టీ స్పూన్ కలిపాను. మెంతులు ఎప్పుడు కూడా వేయించే పొడి చేయాలి, పచ్చిమెంతులు చేస్తే చేదుగా ఉంటాయి కదా. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ ఇంకా ఏదైనా సిరమిక్ దాంట్లో కానీ పెట్టుకుంటే అది సంవత్సరం అయినా కూడా పాడవదు. స్టీల్ వాటిల్లో ఎప్పుడు కూడా ఈ పచ్చళ్ళు పెట్టకూడదు. అవి స్టీల్ వాటిల్లో నిల్వ ఉంచితే కనుక స్టీల్ కోటింగ్ అంతా కూడా పోతుంది అండ్ మంచిది కాదు అది తినటం. సో ఏదైనా జాడీలోనో లేకపోతే సిరమిక్ వాటిల్లోనో గాజు సీసాల్లోనో ఎందులో అయినా పెడితే సరిపోతుంది. ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా నిల్వ ఉంటుంది. కొంతమంది దీంట్లో పోపు కూడా వేసుకుంటారు. ఆ పోపు మీరు మొత్తం పచ్చడిలో కలుపుకున్న పర్వాలేదు, లేకపోతే ఇలా కొంచెం తీసుకొని దానిలో ఇంగువ పోపు అంటే కొద్దిగా ఆయిల్ తీసుకొని బాండిలో అది వేడి చేసుకుని, అది వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, ఈ మూడిటిని పోపులో వేసుకోవాలి. వీటిని తీసుకెళ్ళి మనం ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి. చూసారు కదా నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేయొచ్చు అనేది. చాలా సింపుల్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనం పచ్చడి బాగా నిల్వ ఉండాలి డౌట్ లేకుండా అంటే మటుకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. జనరల్గా ఏంటంటే ఊళ్ళలో, అంటే మా ఊర్లో మా ఇంట్లో అయితే జాడీల్లో చక్కగా పెట్టేసుకుంటారు, బయటే ఉంచుతారు. అసలు ఒక్క ముక్క కూడా పాడదు, శుభ్రంగా ఉంటుంది. బట్ ఇక్కడ అంటే సిటీలో పొల్యూషన్కి ఇంకేమైనా క్లైమేటిక్ కండిషన్స్కి ఏం ఎఫెక్ట్ అవుతాయో తెలియదు కానీ పచ్చడి గట్టిగా అయిపోవటము, సరిగ్గా నిలవ ఉండకపోవటం అవుతూ ఉంటుంది. సో అందుకని అలాంటి డౌట్ లేకుండా ఉండటానికి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక నిలువ ఉంటుంది చాలా రోజులు అండ్ ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ అస్సలు మారదనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ని కూడా చూసి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినప్పుడే నేను యూట్యూబ్లో ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్లో కనిపిస్తాయి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్.